డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. జైలు నుంచి పాలన చేస్తారన్న అరవింద్ కేజ్రీవాల్ అన్నంత పని చేశారు. జైలు నుంచి సీఎం హోదాలో మొదటి ఆర్డర్ పాస్ చేశారు. అయితే జైలు నుంచే పాలన సాధ్యం కాదని అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ జైలు నుంచి తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. జలమంత్రిత్వ శాఖకు నోట్ ద్వారా ఆదేశాలిచ్చారు. జలమండలి శాఖ చూస్తున్న మంత్రి అతిషికి లేఖ ద్వారా సూచనలు చేశారు. కేజ్రీవాల్ నుంచి లెటర్ అందుకున్న అతిషి లెటర్ చదువుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఢిల్లీ 2 కోట్ల ప్రజల దాహార్తి కోసం ఆయన ఆలోచిస్తున్నారని అన్నారు. कल जब ये कागज़ उनकी डायरेक्शंस के साथ मेरे पास आया तो मेरी आंखों में आंसू आ गए. मैंने सोचा कि कौन ऐसा व्यक्ति है जो इतनी विकट परिस्थिति में, जब उनको गिरफ्तार कर लिया गया है, उनको कैद कर लिया गया है, जब उनको पता नहीं है कि वो जेल से बाहर कब आएंगे, कौन ऐसा व्यक्ति है जो अपने बारे में ना सोचकर दिल्ली वालों के बारे में सोच रहा है. तो अरविंद केजरीवाल जी ने बतौर जल मंत्री मुझे अपनी ईडी कस्टडी से निर्देश भेजे हैं. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో ఈ నెల 21న అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 29 వరకు కస్టడీ కొనసాగనుంది. జైలు నుంచే తమ నేత పాలన చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు తెలిపారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. అయితే జైలు నుంచే పాలన సాధ్యాసాధ్యాలపై రాజ్యాంగ నిపుణులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జైలు నుంచే సీఎం పాలన అనే విధానం సాధ్యమయ్యే పని కాదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టమని వివరిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన చాలా సమావేశాలకు సీఎం నేరుగా అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. వివిధ అంశాల ఫైళ్లను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రోజువారీ పనితీరును సమీక్షించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిదే. కేజ్రీవాల్ జైలు నుంచే ఈ అధికారాలను ఎలా వినియోగించుకుంటారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒకవేళ జైలు నుంచే కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతానని అంటే ఈ వ్యవహారంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా సీఎంలు అరెస్ట్ అయితే వెంటనే మరొకరిని సీఎంగా చేస్తారు. ఒకవేళ ఢిల్లీలో అలా జరగకపోతే రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేయవచ్చు. అయితే సీఎం స్థాయి వ్యక్తులు ఏవైనా కేసుల్లో అరెస్ట్ అయ్యాక రాజీనామా చేయాలా వద్దా, ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటనే అంశాలపై మన రాజ్యాంగంలో మాత్రం ఎలాంటి రూల్స్ లేవు. సీఎంగా ఉన్నవారు అరెస్ట్ అయ్యాక రాజీనామా చేయాలనే నిబంధన కూడా లేదు. ఏదైనా కేసులో దోషిగా తేలే వరకు పదవిలో కొనసాగొచ్చు. కానీ జైలు నుంచి పాలించడం అంత సులభం కాదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. అంతేకాదు ప్రభుత్వ ఆదేశాల పత్రాలపై సీఎం సంతకాలు రావాలంటే జైలు నిబంధనలు కూడా ఒప్పుకోవని చెబుతున్నారు. దీంతో జైలు నుంచే పాలన సాగిస్తానన్న కేజ్రీవాల్ నిర్ణయం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా